మొండోడు రాజు కంటే బలవంతుడు అని ఒక సామెత ఉంది. గతంలో అట్లాంటి మొండితనం ట్రంప్‌లో నాకు నచ్చినటువంటి పాయింట్. తన దేశం కోసం ఎంతకైనా తెగిస్తాడు అన్నటువంటిది. మొండోడే రాజయ్యాడక్కడ. మొండివాడు రాజు కంటే బలవంతుడు నుంచి మొండోడే రాజయ్యి ఆనాడు చేసుకొచ్చాడు. కానీ అక్కడ ప్రజల తిరస్కారంలో దాని తర్వాత 4 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ వచ్చినటువంటిది ఎమోషన్స్‌తో వచ్చినోడు. ఇప్పుడు ఆ ఎమోషన్స్ అన్నిటి ఇంపాక్ట్ మెదడుని చిన్నాభిన్నం చేసిందో, చిన్న మెదడు చితికిపోయిందో, ఉన్న మెదడు కనిపించటం లేదు. చిత్ర విచిత్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ కమెడియన్‌గా మిగిలిపోతున్నాడు. తాజాగా మరొకసారి భారత్ పాక్ మధ్యన శాంతి నేనే అన్నాడు. మొన్న కాదన్నాడు. మళ్ళీ ఇప్పుడు అంటాడు. మళ్ళీ రేపు కాదంటాడు. ఇదే పిచ్చి మాటలు. దాంతో పాటుగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అంతే. ఇరాన్ మొన్నటిదాకా దాని సంగతి తేల్చేస్తామన్నాడు. పాలకుడిని మార్చేస్తామన్నాడు. ఉన్నట్టుండి యుద్ధం ఆపించేశాడు. మళ్ళీ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఉంటుంది అంటాడు. మళ్ళీ ఇరాన్కి సంబంధించి దాన్ని ఆయిల్ అమ్ముకొని ఇస్తామంటాడు. వాళ్ళకి నిబంధనలు అనవసరం అంటాడు. చైనాతో మొన్నటిదాకా గొడవ అన్నాడు. ఇప్పుడు చైనాతో ఒప్పందాలు ఓకే అంటాడు. చిత్ర విచిత్రమైనటువంటి విన్యాసాలు. ఇదివరకు గతంలో అమెరికా వాడు మాట్లాడంటే ఒక హుందాతనం, ఓ సిస్టమ్ ఉండేది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడే మాట్లాడుతుంటే సిస్టమ్ లేని వ్యవస్థకి నాయకుడు అయ్యాడు అనిపిస్తోంది. పిచ్చతనంగా కనిపిస్తోంది అనమాట. మరి ఆ పిచ్చకి మందు ఏంటంటే ఏమీ ఉండదు.